నమస్తే. సమాజం తలదించుకునేటటువంటి ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. ఆడపిల్ల బయటికి రావాలంటేనే ఇగో ఎంతో భయపడతా ఉన్నాం. యాసిడ్ దాడులు జరుగుతా ఉన్నాయి. అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి. వీటన్నిటిని ఎట్లా చట్టాలు కఠినతరం చేయాలి? అప్పటికప్పుడే ఉరిశిక్షలు విధించాలి. ఎన్నో ధర్నాలు, ఎన్నో రాస్తా రోకోలు దేశవ్యాప్తంగా జరుగుతా ఉన్నాయి. చిన్న పిల్లల మీద అత్యాచారాలు, చదువుకునేటటువంటి ఆడపిల్లల మీద అత్యాచారాలు, మైనర్ల మీద అత్యాచారాలు, ఇవన్నీ ఒకెత్తైతే ఇక కొంతమంది మనం మనుషులమే అని మర్చిపోయి ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నారు. వయసుతో సంబంధం లేదు. అసలు ఏడున్నాం మనం? స్కూళ్ళు ఉన్నామా, లేకపోతే కాలేజీలు ఉన్నామా, గుడిలు ఉన్నామా, లేదా పార్కులో ఉన్నామా, ఓయేరులో ఉన్నామా? ఏడున్నాం? మరిచిపోయి వాళ్ళ రాసలీలలు ఇష్టానుసారంగా చేస్తా ఉంటే ఏం నేర్చుకోవాలి? నేటి తరం సమాజం ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు అసలుకే సోషల్ మీడియాతో స్పీడ్ అయిపోయింది. చిన్న చిన్న పిల్లలోనే ఫోన్లు. అరే పిల్లలు పాడైపోతా ఉన్నారు అంటే ఎందుకు పాడుగారు? ఇక వయసుతో సంబంధం లేకుండా నిన్న సోషల్ మీడియా మొత్తం వైరల్ అయింది. రాజస్థాన్లోని చిత్తోర్గఢ్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళ వయసుతో ఏమైనా సంబంధం ఉన్నదా? సోషల్ మీడియా మొత్తం నిన్న వైరల్ అవుతా ఉన్నది. అరే పిల్లలకి పాఠాలు చెప్పాలి, వాళ్ళ భవిష్యత్తుని కాపాడాల్సిన వాళ్ళు అదే పాఠశాలలో రూమ్ లో ఇష్టం వచ్చినట్టు రాసలీలలు చూస్తా ఉన్నారు. ఇక రాసలీలలు చేస్తా ఉన్నారు. సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిపోయింది. మరి ఇట్లాంటి ఘటనలా చేసేది మనం ఏడున్నాం? కనీసం అరే పాఠశాల అంటే కొన్ని వందల వేల మంది విద్యార్థుల్ని ఇగో ఆడ నెంబర్ 1గా తీర్చిదిద్ది బయటికి పంపేది. ఇక ఏమైపోయింది? ఆ పాఠశాల మొత్తం ఏం మాట్లాడుకుంటా ఉన్నారు? ఇంత దారుణమైనటువంటి ఘటనలు ఎందుకు జరుగుతా ఉన్నాయి? ఆడ ఉన్నటువంటి గ్రామస్తులు, స్థానికులు వాళ్ళ పరువు పోయేటట్టు వాళ్ళని కొట్టి తిట్టి సస్పెండ్ చేసి ఇలా దేశం మొత్తం వాళ్ళకేలా చూస్తా ఉన్నది. ఇదా ఘటనలు? అరే మరి సీసీ కెమెరాలు ఉన్నాయి, అసలు మనం ఏడున్నాం? ఇట్లాంటి ఏడ చేయాలి? ఇవన్నీ కూడా చాలా మంది మర్చిపోతా ఉన్నారు. ఇలా వీళ్ళేదో ఒక్కళ్ళే ఆ రాజస్థాన పాఠశాలలో ఇలా ఒక్కళ్ళే కనిపించారనేది కాదు. ఇట్లా కనపడకుండా ఎంతమంది అత్యాచారాలు చేస్తా ఉన్నారు, ఎన్ని ఘటనలు ఇలాంటి జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. సమాజం మనం ఇంకా ప్రధానంగా చెప్పాలంటే భారతదేశం, మనమేమో వేరే వేరే కంట్రీలల్లా మొత్తం బట్టలు ఇప్పేసుకొని ఏది పడితే అది చేసేటటువంటిది కాదు కదా. గౌరవప్రదమైనటువంటి భారతదేశంలో ఉన్నాం. ప్రధానంగా హిందూ సాంప్రదాయంలో ఉన్నాం. మన కట్టు కానీ మన బొట్టు కానీ ఏదైనా కానీ ఇతర దేశాలలో చూస్తే అరే నెంబర్ 1గా మాట్లాడుకోవాలి. కానీ ఈ సోషల్ మీడియాలో ఆడొస్తుంది ఈ వీడియో. ఈ టీచర్ను వీళ్ళిద్దరు ప్రిన్సిపల్ వీళ్ళిద్దరు రొమాన్స్ చేసుకునేది ఆడ చూస్తారు. ఎడా యుఎస్లో చూస్తారు, అమెరికాలో చూస్తారు. పరువు పోదా? మరి ఏం చేస్తున్నారా బాబు? సోయుందా? ఓడేమో పోతాడు, చిన్నపిల్లని అత్యాచారం చేస్తాడు. గదేందో అర్థం కాదు. చట్టాలు కూడా ఇట్లనే ఉన్నాయి. చట్టాలన్నీ కూడా ఇట్లనే ఉన్నాయి. కఠినతరం చేయాలి. లాని కఠినతరం చేయాలి. చట్టాలని కఠినతరం చేయాలి. ఏదైనా చేయాలంటే వణుకు పుట్టాల, వానికి భయం పుట్టాల. భయం పుడితే కానీ ఇక వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసుకునేటటువంటి ఉంటుంది. చేసుకోవద్దంటలే. మీ ఇద్దరికి ఇష్టం అయితే దానికో పద్ధతి ఉంటుంది, దానికి ఒక కథ ఉంటుంది. దాని ప్రకారం చేసుకోవాలి. అంతేగాని ఏడబెడితే ఆడ చేస్తాం, ఏడబెడితే ఆడ ముద్దులు పెట్టుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టు మేము రాసలీలలు చేస్తాం అంటే కుదిరే ప్రసక్తి కాదు. ఎందుకంటే సమాజం పాడైపోతా ఉన్నది. ప్రధానంగా ఎవరైతే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళంతా పాడైపోతా ఉన్నారు. ఎప్పటికైనా సరే మార్చుకోండి. చట్టాలను కూడా కఠినతరం వీటి మీద రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాల. ఇగో ఇట్లా దొరికేటోళ్ళు అసలు మొత్తానికి తీసిపడేయాలి. వాళ్ళ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో టోటల్గా డిస్మిస్ చేసేసేయాలి ఉద్యోగాల నుంచి. ఇక ప్రైవేట్ వ్యక్తులు అయితే వాళ్ళ మీద కఠినమైనటువంటి కేసులు బుక్ చేయాలి. నాన్ బెయిలబుల్ కేసులు బుక్ చేయాలి. అత్యాచారం చేసిన వాళ్ళకి ఉరిశిక్ష వేయాలి. జీవిత ఖైదీలు వేయాలి. జీవిత ఖైదీలు వేస్తే అప్పుడు కొంచెం తగ్గేటటువంటి ప్రసక్తి ఉంటుంది. అరే బస్సులో రొమాన్సులు చేసేస్తారు, ట్రైన్లో రొమాన్సులు చేసేస్తారు, రోడ్ల పక్కన రొమాన్సులు చేస్తారు. ఏందని ఇదంతా? ఎవరి కోసం ఇదంతా? దయచేసి ఎవరెవరైతే ఇగో ఇట్లాంటి పనులు చేస్తా ఉన్నారో ఆలోచన చేయండి. సమాజం ఉన్నది, సమాజంలో మనం బతుకుతా ఉన్నాం. ఏదో మనం ఒక్కరే ఒంటరిగా బతుకుతలేం. సమాజంని మొత్తం నీ పరువు పోతుంది. నీ పరువు పోతే మొత్తం అందరిది పోయినట్టు కాదా? అందరిది పోయినట్టే కదా. ఎవరెవరైతే ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తా ఉన్నారో జాగ్రత్తగా ఏడున్నాం, ఏం చేస్తున్నాం అనేది ప్రధానంగా ఆలోచించుకోవాలి.